వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ వడపల్లి ఎట్లా చేసుకున్నామో చూద్దాము. ముందుగా 2 కేజీల బియ్యం పిండి సన్నగా పట్టించుకోవాలి. దానికి ఒక హాఫ్ కప్పు నువ్వులు కడిగి పెట్టుకోవాలి. పల్లీలు ఒక కప్పు వేయించి 2 ముక్కలు చేసి పొట్టు తీసి 2 ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టి తీసుకోవాలి. తగినంత కారము, ఉప్పు తగినంత, కరివేపాకు ఒక కట్ట కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేలోపు ఒక గిన్నెలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు దానికి మరగబెట్టుకోవడానికి, పిండిలో కలుపుకోవడానికి 4 గ్లాసుల నీళ్లు, అందాజుగా ఒక 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. తక్కువైతే చన్నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. నీళ్లు మరిగే వరకు దీంట్లో అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం తగినంత. అట్లాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒకటి ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు కచ్చపచ్చగా దంచి. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత ఉప్పు కారం చూసి తక్కువైతే వేసుకోవచ్చు. మళ్ళీ నీళ్ళు మరిగేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా వస్తాయి అట్లా పోసుకుంటే. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగినాయి బాగా. ఇప్పుడు ఈ పిండి కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో నీళ్ళు తీసి పెట్టుకొని కొద్ది కలుపుకొని వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇట్లా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొద్ది నీళ్ళు పోసి చేసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు ఇది పిండి కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని కొన్ని నీళ్లు పోస్తూ తడుపుకోవాలి. ముద్దల పూరి పిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలో నూనె పెట్టి అది వేడేంత వరకు ఇవి అప్పాలు ఒత్తుకోవాలి. ఈ పూరి ప్రెస్లో ఒక ముద్ద పెట్టేసి ఇది నూనెనా? ఇట్లా ఒత్తుకోవాలి. తీసి నూనె వేడైన తర్వాత అందులో వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇట్లా ఎర్రగైన తర్వాత తీసేసుకోవాలి చిల్లుల లోపల. ఇట్లా ఇవి మొత్తము చేయడం అయిపోయింది. వడప్పలు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇది చల్లారినాక ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకొని వారం 15 రోజులైనా నిల్వ ఉంటాయి. ఇట్లా మీరు కూడా ఇట్లాగే చేసుకొని ఎంజాయ్ చేయండి. పండగకి ఇలాగ పిండి వంటలు మరీ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.